హలో ఎవ్రీవన్, నేను మీ అడ్వకేట్ ఆదిత్య మల్లెల, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్. సో యూఎస్లో ఎవరైతే వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మ్యాండేటరీగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మనం ఈ గ్రీన్ కార్డ్ రావడానికి ఏదైతే అక్యూములేషన్ ఉందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ 50 to 100 ఇయర్స్ పడుతుంది నిజంగా గ్రీన్ కార్డ్ రావాలంటే. అయితే మన ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నాయో సజెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్గా ఆల్టర్నేటివ్ వేస్ ఎవరెవరికి సూట్ అవుతాయి, ఎలా సూట్ అవుతాయి, వాటిలో ఒక లీగాలిటీస్ ఏంటి, రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఏంటి అనేది కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రీవియస్గా మనం చాలా వీడియోస్ చేసాం. అయితే ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్గా మనం మాట్లాడుతాం అనమాట. ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది కాంట్రడిక్షన్ టు EB-5 వీసానా, ప్యారలల్ టు EB-5 వీసానా, లేకపోతే EB-5 లాస్ దాన్ని ఎలా అలో చేస్తాయి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వర్సెస్ ఏంటంటే ఆల్రెడీ లెజిస్లేషన్ చేసిన ఆర్డర్స్ ఏవైతే లా ఉందో వీటి రెండింటికి ఎలా వర్క్ అయ్యిద్ది, అసలు థింగ్స్ ఎలా వర్క్ అయ్యిద్ది అని ఒక అడ్వకేట్ పరంగా ఇన్ కోఆర్డినేషన్ విత్ US అటార్నీస్ ఒక రైటప్ రూపంలో తెచ్చి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రైటప్ రూపంలో తెచ్చిన దాంట్లో ఫస్ట్ వీడియోలో మనము ట్రంప్ ఆయన కామర్స్ సెక్రటరీ ఏవైతే స్టేట్మెంట్స్ చేశాడో EB-5 వీసా గురించి కానీ గోల్డ్ కార్డ్ వీసా గురించి కానీ అవి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆ మెసేజ్లో నుంచి కీ పాయింట్స్ ఏమున్నాయో అవి డ్రా చేయటం జరుగుతుంది. ఆ కీ టేక్అవే పాయింట్స్ ఏంటి అనేది మనం చెప్పుకుందాం. అయితే వాట్ ఆర్ ద కీ టేక్అవేస్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్? దేర్ ఆర్ 5 టేక్అవేస్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ టుడే. ఒక 5 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు టేక్అవే పాయింట్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ విల్ నాట్ సపోర్ట్ రెన్యువల్ ఆఫ్ EB-5 ప్రోగ్రామ్. అంటే ట్రంప్ ఏం చేయొచ్చు అంటే EB-5 ప్రోగ్రామ్ 2022 నుంచి 2027 వరకు ఉంది కదా. సో 27లో దాని రెన్యువల్ ఆయనే కదా పవర్లో ఉండేది, ఆయన ఆ రెన్యువల్ని సపోర్ట్ చేయకపోవచ్చు, అదొక ప్రాబబుల్ కాజ్ అవ్వచ్చు. ద ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ ఆర్ సో బ్రాడ్ దట్ దే అపియర్ టు రిఫర్ టు ఆల్ ద EB-5 ప్రోగ్రామ్స్. అంటే ఏంటంటే EB-5 ప్రోగ్రామ్స్లో కూడా రకరకాలు ఉన్నాయి కాబట్టి సో దానికి ఏంటంటే రీజనల్ సెంటర్స్ ద్వారా చూస్ చేసుకునే EB-5 ప్రోగ్రామ్ అనేది యూజువల్ బెస్ట్ వే టు ఫాస్ట్గా మనకి EB-5 రావాలన్నా, తక్కువ డబ్బుల్లో మనం గ్రీన్ కార్డ్ రావాలన్నా అది బెస్ట్ మెథడ్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ద రీజనల్ సెంటర్ EB-5 ప్రోగ్రామ్ వాజ్ సెట్ టు ఎక్స్పైర్ ఆన్ September 30, 2027. సో the standalone EB-5 program does not have a termination date. సో మన రీజనల్ సెంటర్ EB-5 ప్రోగ్రామ్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో 2022 నుంచి 2027 వరకు రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ గురించి ప్రొటెక్ట్ అయ్యి ఉందని చెప్తున్నాం కదా. మరి September 30th, 2027 వరకు లా అనేది అలానే ఉంది. నెక్స్ట్, రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ ఇంక్లూడ్స్ ఎ ప్రొవిజన్ స్టేటింగ్ దట్ I-526E వీసా పిటిషన్స్ ఫైల్డ్ బిఫోర్ September 30, 2026 ఆర్ టు బి grandfathered and processed until completion even if EB-5 ప్రోగ్రామ్ ఈజ్ నాట్ రెన్యూడ్. మనం ఏదైతే ప్రోగ్రాంలో ఎవరైతే ఆల్రెడీ EB-5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్స్ తెచ్చుకోవడానికి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ రావడం కోసం ఈ అప్లికేషన్ ఏదైతే ఫైల్ చేస్తారో EB-5 అప్లికేషను, ఈ EB-5 అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ అవ్వడం జరిగింది. అయితే దానికి ఏంటంటే September 30, 2027 వరకు ఉన్న September 30, 2026 లోపల ఎవరైతే I-526 వీసాలు ప్రాసెస్ చేసుకుంటారో ఫైల్ చేసి వాళ్ళకి ప్రాసెసింగ్ అని జరిగి వాళ్ళు ఏంటంటే EB-5 ప్రోగ్రామ్ రెన్యూ అయినా అవ్వకపోయినా కూడా ఇదే లా కింద ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది అని చెప్తాం జరుగుతుంది. సో కాస్టింగ్ $5 million, the proposed new gold card program will be 6.25 times more expensive than the current EB-5 program, which requires investor to invest $800,000. చూడండి, మీకు ఏదైతే గోల్డ్ కార్డ్ వీసాలో చెప్తున్నాడో ఆయన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లేవు. అయితే $5 million అన్నాడు, అంటే నియర్లీ 45 crores to 50 crores అయింది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్కి. మరి 50 crores అంటే ఓన్లీ వెల్దీ వెరీ రిచ్ పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు నిజంగా మాట్లాడితే. 8 crores EB-5 ప్రోగ్రాంలో ఏంటి, జస్ట్ 8 crores. ఆ 8 crores కూడా మనం ఇన్వెస్ట్ చేశాక ఈ ప్రాజెక్ట్స్లో వాళ్ళు మనకి లోన్గా తీసుకుంటారు కాబట్టి వెనక్కిస్తారు అని చెప్పేసి లీగల్ డాక్యుమెంటేషన్ జరుగుతుంది. మరి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 8 crores చాలా కష్టం అనుకుంటుంటే 50 crores ఇన్వెస్ట్ చేసేది ఎవరు, ఇంక బాగా రిచ్ అండ్ వెల్దీ పీపుల్కి ఈ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ద న్యూ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ టు ఇన్వాల్వ్ వెట్టింగ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ దేర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. ఇట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ జాబ్ క్రియేషన్ కాంపోనెంట్ టు ద న్యూ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్. నో ఫర్దర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. సో మనం చూస్తే EB-5లో EB-5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం.
సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటేనే క్వాలిఫై అయ్యిద్ది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది చాలా కేసెస్లో. ఏ సోర్స్ ఆఫ్ ఫండ్స్ పడితే ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవ్వదు. అది ఫస్ట్ లెవెల్లోనే డాక్యుమెంటేషన్ చేసుకొని స్క్రూటినీ చేసి సెగ్రిగేషన్ చేసుకొని మ్యాచ్ అయ్యేటట్టు చూస్తాం జరిగింది. అప్పుడు మాత్రమే మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ లీగల్, ట్రాన్స్పరెంట్, కంటిన్యూటీ, కనెక్టివిటీ పాత్వే ఉంది అని చెప్పి దాన్ని క్వాలిఫై చేయడం జరిగింది. సేమ్ కైండ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ వెట్టింగ్ అనేది గోల్డ్ కార్డ్ వీసాలో కూడా ఉంటుంది అని ట్రంప్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వెట్టింగ్ చేసుకొని ఇది హై ప్రివిలేజ్డ్ వీసా, హై ప్రయారిటైజ్డ్ వీసా అంటున్నారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా మరి గోల్డ్ కార్డ్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ ఇవ్వాలి, ఇమీడియట్గా ఇవ్వాలి అంటే ఆ వెట్టింగ్ చేసుకుని దాన్ని స్క్రూటినీ చేసి లీగాలిటీస్ అని చెక్ చేసుకుంటారు. వాళ్ళ మెసేజ్లో వాళ్ళు ఏమన్నారు అంటే ఆ సెక్రటరీ కూడా కామర్స్ సెక్యూరిటీ ఏమని కామెంట్ చేశారంటే EB-5 వీసాలో లోన్స్ ద్వారా, గిఫ్ట్స్ ద్వారా ఇల్లీగల్ మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది తెలియట్లేదు అన్న ఒక స్టేట్మెంట్ కూడా ఆయన చేయటం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే అది ఏదైతే ఆ రూపంలో వస్తున్నాయో వాళ్ళు వెల్దీ పీపుల్ కాదు, వాళ్ళు వెల్దీ పీపుల్ కేటగరైజ్డ్ అయ్యే పరిస్థితి లేదు, ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు అన్న అజంప్షన్లో వాళ్ళు ఉన్నారు. అది నిజమే. సో దాని పరంగా చూసుకుంటే వాళ్ళు 50 crores ఇన్వెస్ట్ చేస్తేనే నిజంగా వాళ్ళు వెల్దీ పీపుల్. అలాంటి వాళ్ళు అయితే వాళ్ళ ఒక కంట్రీ వెల్త్కి కాంట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు ఒక్కోసారి 8 crores అనగానే చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. తిరిగి వస్తుందని చెప్తే ఇది ఎక్స్పెన్సివ్ కాదు, కొంతమంది ట్రై చేస్తారు. మీకు నెట్వర్క్ ఎంతైనా ఉండనండి, ఒక్కొక్కళ్ళు ఒక్కోదానికి అర్హులు అవుతారు. సో 500 crores ఉన్నవాళ్ళు అనుకోండి, 50 crores వాళ్ళకి నథింగ్. ఇప్పుడు అలానే చాలామంది 2 crores, 1 crore పెట్టి కూడా పెద్ద పెద్ద రేంజ్ రోవర్ లాంటి కార్స్, అలాంటి కార్స్ కొనుక్కుంటున్నారు. అంటే లైఫ్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు అది వర్తా కాదా అనేది చూసి, అంటే ఇంతకంటే ఎక్కువ ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ యూఎస్లో ఉందా లేదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కేటగిరీ వాళ్ళ యొక్క రిసోర్సెస్ బట్టి, నెట్వర్త్ బట్టి, లిక్విడేషన్ బట్టి వాళ్ళకి నిజంగా ఎంత డిజైర్ ఉంది గ్రీన్ కార్డ్ కావాలి అన్న దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం చూసాం కదా కీ టేక్అవే పాయింట్స్ అనేది మనం చూస్తాం జరిగింది. ఫర్దర్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయొచ్చు అంటే కెన్ ద వైట్ హౌస్ మేక్ దీస్ పాలసీ చేంజెస్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా ఎనాక్టెడ్ లాని డిస్టర్బ్ చేయొచ్చా, డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉందా లేదా, EB-5 వీసా ప్రోగ్రామ్ని, ఈ రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ని ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉంది అనేది మనం తెలుసుకుందాం. బట్ వ్యూవర్స్ మాత్రం కీన్గా అబ్జర్వ్ చేసి ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవ్వండి, అప్కమింగ్ వీడియోస్ మాత్రం కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు అడ్వకేట్ ఆదిత్య మల్లెల EB-5 వీసా గ్రీన్ కార్డ్ అని మీరు టైప్ చేస్తే యూఎస్కి రిలేటెడ్ అన్ని వీడియోస్ వస్తాయి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మనం చేసి ఉన్నాయి. ఫాలో అయితే వాళ్ళకి ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.